ప్రైజ్ ద లార్డ్. ఈ రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం 20వ వచనం వరకు మనం గమనించినట్లయితే ప్రియులరా, సైతానుగాడు అనగా అబద్ధ బోధకులు సంఘంపై ఎల్లప్పుడూ కూడా దాడి చేస్తాడు. ఇది గమనించాలి. రోమాలో ఉన్నటువంటి విశ్వాసులు మెలకుగా ఉండి అబద్ధ బోధకుల నుండి తొలగిపోవాలని చెప్పి పౌలు గారు హెచ్చరిక చేస్తూ వచ్చున్నాడు. ఇక్కడ దేవుని సార్వభౌమత్వం మానవ బాధ్యతల మధ్య ఎంచుకోవడానికి ఉన్నటువంటి సంబంధానికి మాదిరిగా అంధకారంతో మన యొక్క యుద్ధంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ చివరికి విజయం మనదేనని చెప్పి నిశ్చయత ఇవ్వబడింది. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును. ఏం చేస్తాడంటండి? చితక తొక్కిస్తాడు. చివరికి విజయం మనదే, అంతిమ విజయం మనదే. ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ అంతిమ విజయము మనదే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? అంతిమ విజయము మనదే. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మన పట్ల వెల్లడగుతూ ఉన్నాయి. మరి యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తి ఉండాలండి. ఇక్కడ చదువుకున్నట్లయితే మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకంగా నేర్చుకున్నాం. మనం ఒక బోధన నేర్చుకున్నాం. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు బోధించిన బోధన నేర్చుకున్నాం. ఒక సత్యాన్ని నేర్చుకున్నాం. దానికి వ్యతిరేకంగా, దానికి ఆపోజిట్గా ఏంటంటే భేదములను ఆటంకమును కలుగు చేయవారిని కనిపెట్టిండి. భేదాలు, ఆటంకాలు, దేవుని సన్నిధిలో దేవునికి నీకు దూరం చేసే దేన్ని నమ్మొద్దు. దృష్టి నుంచి వస్తుంది అదంతా కూడా. ఆటంకాలు, దేవుని సంధికి రావటానికి ఆటంకాలు. ఆ దేవుని సంధికి వెళ్ళాలేంటి? వెళ్తేనే దేవుడు చూస్తారేంటి? ఇట్లా వారిలో నుండి తొలగిపోడి అట్టి వారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. కడుపుకే దాసులు. కడుపు కోసమే, కోటి విద్యలు కూటు కోసమే అన్నట్లుగా ఈ పని కూడా కూటి కోసమే అన్నట్టుగా కడుపుకి దాసులు అయిపోతుంటారు అన్నమాట. దేవునికి దాసులు అంటే ఇలా కడుపులకు కాదు. వారు ఇంపైనటువంటి మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సును మోసపుచ్చుదురు. నిష్కపటులు అంటే కపటం లేనటువంటి వారి యొక్క మనసును వీళ్ళు ఏం చేస్తారంట? మోసపుచ్చుతూ ఉంటుంటారంట. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. ఎస్, విధేయత ప్రచురమైనదంట, ప్రకటించబడిందంట. ప్రచురం అంటే ప్రకటించబడటం. మీ యొక్క విధేయత, మీ యొక్క మంచితనము, మీ యొక్క భక్తి, మీ యొక్క విశ్వాసం అనేక మందికి తెలిసింది, ప్రకటించబడింది. మీరు మంచిగా విశ్వాసంలో ఉంటారు, మీరు ఆత్మీయంగా ఉంటారని మీ గురించి ప్రకటించబడినప్పుడు దాన్ని బట్టి ఆ సంఘం గురించి పౌలు గారు సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు నీ గురించి ప్రచురమైనటువంటి విషయాలను బట్టి ప్రభు వారు సంతోషించాలా. నీ యొక్క విశ్వాసం ప్రచురం కావాలి. నీ యొక్క జీవితంలో జరుగుతున్న కార్యాలు ప్రచురం అవ్వటం ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుతున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. గమనించాలి. మేలు విషయమై జ్ఞానులు, కీడు విషయమై నిష్కపటులు. కీడు విషయంలో నిష్కపటం, మనకి ఏ విధమైన కీడు లేదు, నిష్కపటంగా ఉన్నాం. మేలు విషయంలో జ్ఞానం కలిగి మేలు చేయాలి. అందరికీ మేలు చేయాలా? అన్ని వేళ మేలు చేయాలా? అన్ని విషయాల్లో మేలు చేయాలా? ఇది చాలా అద్భుతమైన విషయం. అడిగిన ప్రతి వారికి మేలు చేసుకుంటా పోతే మనకుండదు, మన జీవితం పోతుంది. ఈరోజు చాలామంది జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అప్పులు ఇరుక్కుపోవడం కారణం ఏంటంటే అడిగిన వాళ్ళకల్లా మేలు చేశారు. అదేదో గొప్ప కార్యం అన్నట్టుగాను ఎవరు అడిగినా కూడా లేదనకుండా హెల్ప్ చేసేసేసి వాళ్ళకి తింటగలేక, వాళ్ళ పిల్లల ఫీజు కట్టుకోవటగలేక, వాళ్ళ ఇంట్లో గడవలేక ఈరోజు అనేక మంది రోడ్లు పడినటువంటి వారు చాలామంది మన తోటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. మంచితనం, అతి మంచితనం దూర్త లక్షణం అంటుంటారు చూడండి, చెడ్డ లక్షణం అంటాడు. ఏంటంటే మంచితనం కదా, అతి మంచితనం చెడ్డ లక్షణం అంట. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? విధేయత. గమనించాలి. దేవుడు ఇక్కడ మేలు విషయమై జ్ఞానులు, మేలు విషయమై జ్ఞానులు. మేలు చేయాలంటే జ్ఞానం ఉండాలి. కీడు చేయాలంటే జ్ఞానం అవసరం లేదు, అజ్ఞానం. కీడు చేయడానికి జ్ఞానం అవసరం లేదు. వింటున్నారా? నీకు ఒక పక్కోడికి ఒక లెటర్ వచ్చింది, వాళ్ళ అబ్బాయి ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, ఉత్తరం రాశాడు. కానీ ఆమె పాటలు పడుతున్న ఉత్తరంతో చదువుకోవడం రాక
నువ్వు వెంటనే ఉత్తరం తీసుకుని చదివిచ్చావు, మేలు చేసావు. కానీ మేలు చేయడానికి ఏముంటుంది? జ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతున్నదా? నీ పక్కన ఒక వ్యక్తి ఏదో ఆ ప్రాబ్లం వచ్చి, అనారోగ్యం వచ్చి బాధపడుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని కొంచెం ట్రీట్మెంట్ చేయగలిగావు, ఫస్ట్ ఎయిడ్ చేసావు. జ్ఞానం ఉండాలా. అంటే ఒక వ్యక్తిని కొట్టాలంటే జ్ఞానం అవసరం లేదు, అజ్ఞానం. ఒక వ్యక్తిని కొట్టాలన్నా, తిట్టాలన్నా, చూసారా ఇక్కడ ఏమైంది? మేలు చేయాలి, కీడు చేయాలి. ఒక వ్యక్తికి కీడు చేయాలంటే జ్ఞానం అవసరం లేదు. కాబట్టి మేలు విషయమైన జ్ఞానం, మేలు చేసే జ్ఞానం కలిగి ఉండాలి. కీడు చేసేటువంటి జ్ఞానం కాదు, మేలు చేసే జ్ఞానం కలిగి ఉండాలి. మేలుకరమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఉపయోగపడేటువంటి జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. హల్లెలూయా. 10 మందికి సహాయపడేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఈ సత్యం మీరంతా కూడా నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు మేలు విషయమై జ్ఞానులు, మేలు విషయమై జ్ఞానులు. హల్లెలూయా. మేలు చేసే విషయంలో జ్ఞానము, 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 జ్ఞానము. ఎగ్జామ్లో ఇచ్చిన ప్రశ్నకి సరైన సమాధానం రాయాలంటే, మంచి సమాధానం రాయాలంటే జ్ఞానం కావాలి. తప్పులు రాయాలంటే జ్ఞానం అవసరం లేదు, ఏదేదో రాసేయచ్చు. చూసారా, మంచిగా జీవించాలంటే జ్ఞానం కావాలి, మంచి లైఫ్ జీవించాలంటే జ్ఞానం కావాలి. యాక్చువల్గా సామెతల గ్రంథం అంతా మీరు చదివినట్లయితే ఈ జ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. ఈ జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? చివరికి జ్ఞానం అంటే ఎవరంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ జ్ఞానం. కాబట్టి నీ జీవితం మంచిగా ఉండాలంటే యేసయ్య ఉండాలి. నీ జీవితం మంచిగా ఉండాలంటే యేసయ్య ఉండాలి. సమాధానకర్తయ్యకు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కిస్తూ ఉన్నాడు. వాడు ఓడిపోయినవాడు. ఎవరి చేతుల్లోనూ? దేవుని చేతిలో ఓడిపోయాడు. అర్థమైందా? చంపేసిన చాముని, చచ్చినటువంటి పాముని పట్టుకొచ్చి దేవుడు మన కాళ్ళ కింద పడేసి మనల్ని తొక్కుకోమంటున్నాడు. వాడు ఓడిపోయినవాడు, వాడు కూరలు విరవబడ్డాయి, మరణపు ముళ్ళును విరిచేశాడు దేవుడు. దేవుడి చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి సైతాన్ గడు నీ మీదకి వస్తుంటే వాడికి నువ్వు సమాన స్థానం ఇచ్చి, లేకపోతే నీకంటే గొప్ప స్థానం ఇచ్చి, అమ్మో సైతాను మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు, అమ్మో సైతాన్ గడు శోధిస్తున్నాడు అంటే నువ్వు చిన్నోడు అయిపోయావు అక్కడ. కానీ దేవుడు అంటున్నాడు, అసలు సైతాన్ గడు నీ పాదాల కింద ఉన్నాడు. నేను చెప్పలేదు, చదువుదాం మళ్ళీ. దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద చితక తొక్కించాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వింటున్నారా? చితక తొక్కించాడంట. తొక్కిస్తాడా? తొక్కించేశాడు ఆల్రెడీ. వాడిని ఓడించేశాడు, వాడి మరణపు ముళ్ళుని విరిచేశాడు, వాడు ఎన్నో అబద్ధాలు చెప్పాడు, ఎన్నో మోసాలు చేశాడు, వాటిని కూడా సమాధి చేశాడు యేసయ్య, చితక్కొట్టాడు యేసయ్య. కానీ మళ్ళీ అవి మన మీదకి వస్తూ ఉన్నాయంటే నమ్ముచు. నువ్వేది నమ్మితే అది జరుగుతుంది, నువ్వేది పలికితే అది జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి వారు పలికేటువంటిది ఏంటంటే సైతానుగాడు, సైతానుగాడు, సైతానుగాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని శోధిస్తున్నాడు, సైతానుగాడు మాకు కీడు చేస్తున్నాడు, సైతానుగాడు మా వెంట పడుతున్నాడు, సైతానుగాడు మా జీవితాన్ని నాశనం చేశాడు, సైతానుగాడు, సైతానుగాడు, సైతానుగాడు. ప్రతి మాటలో సైతాను, ప్రతి మాటలో సైతాను, ప్రతిరోజు సైతాను, ప్రతి పూట సైతాను, ప్రతి దాంట్లో సైతాను. దేవుడు లేడు ఇంకా, సైతాన్ రాజ్యం. కాబట్టి పిల్లలు గమనించాలి. ఫెయిల్ అయిన వాళ్ళ నెంబర్లో పేపర్లో వేసుకోరు వాళ్ళు ఎవరు. రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరి నెంబర్ ఉంటుంది? పాస్ అయిన నెంబర్ వేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పట్టించుకోరు. అలాగే సైతాన్ గడి లిస్టులో లేడు, ఫెయిల్ అయిపోయాడు, చిత్త కొట్టబడ్డాడు. కానీ నువ్వేం చేస్తావు? హెడ్డింగ్లు, మెయిన్ హెడ్లైన్ పెడుతున్నావు సైతాన్ గడిని. చూసారా, న్యూస్ పేపర్లో మనకి రిజల్ట్ వచ్చి మేము 10th క్లాస్ చదివేటప్పుడు పేపర్ చూస్తేనే తెలిసింది, నెంబర్ ఉంటే పాస్, లేకపోతే ఫెయిల్, అంతే, ఇంకేమీ తెలిసింది కాదు ఆ రోజుల్లో. వింటున్నారా? దాంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి? పాస్ అయిన నెంబరే ఉంటుంది, అందులో ఫెయిల్ అయిపోయిన నెంబర్ అసలే వాళ్ళ రాయట కూడా ఇష్టపడనమాట ఉండదు. అలాగే సైతాన్ గడు లిస్ట్ అవుట్ చేయబడ్డాడు. వాడి పేరు లేదు ఇక్కడ, సైతాన్ గడు లెక్క లేదు. అటువంటి సైతాన్ గడి గురించి మీరు హెడ్లైన్స్ పెట్టి రాస్తూ ఉన్నారు పేపర్లోను. మీ జీవితంలో ప్రథమ స్థానం ఇస్తున్నారు. అమ్మో సైతాన్ గడు అసలు ఎంత బాధపడుతున్నాడంటే మమ్మల్ని, సైతాన్ గడు ఎంత ఏలుబడి చేస్తున్నాడంటే, సైతాన్ గడు మా జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాడంటే అని చెప్పి వాడి గొప్పతనాన్ని వాడిని గొప్పగా చేసి సైతాన్ గడేమో కాళ్ళ కింద పెట్టాను తొక్కు అంటే నువ్వేం చేస్తున్నావు? వాడికి దండేసి దండం పెడతా ఉన్నావు, నిలబెడతా ఉన్నావు, సన్మానం చేస్తూ ఉన్నావు. సైతాను ఎంత సైతాన్ గడు అంటే మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాడు అని చెప్పేసేసి అసలు వాడి గురించి మాట్లాడుతున్న టైం వేస్ట్. వాడు లిస్టులో వెళ్ళినటువంటి వాడు అంతే కదా, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినటువంటి వాడు ఎక్కడుంటాడో? లిస్టులో ఉండడో, లిస్టుకి దూరంగా, కాలేజీకి దూరంగా బయట ఎక్కడ ఉంటాడో.
అది వాడి స్థానం. ఆడి స్థానం నువ్వు గుర్తించకుండా సైతానుడు వచ్చేసాడండి మా జీవితంలోకి, సైతానుడు ఏలుబడి చేసేస్తున్నాడండి, సైతానుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడండి, అప్పుల్లో దూరు చేసాడండి, అనారోగ్య పరిస్థితులు తీసుకొచ్చేసాడండి. ఎస్, వాడు దొంగ దోచుకునేటువంటి వాడు. కానీ వాడిని నువ్వు నీ కాళ్ళ కింద చూసిన రోజున నీ ప్రతి సమస్య కూడా ఏమవుతుందో తెలుసా? పోవలసిందే. ప్రతి సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకోవాల్సిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి అద్భుతమైనటువంటి కార్యాలు ఈ రోజున మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిగా మనం ఏం చేయాలంటే తెలుసా? సత్యం గ్రహించాలి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఏంటి ఆ సత్యం అంటే? సైతానుగాడిని దేవుడు ఏం చేసినట్టే, సైతానుగాడు మన కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కబడతాడు. సైతానుగాడు చితక తొక్కబడ్డాడు. సైతానుగాడు చితక తొక్కబడ్డాడు. అలాగే చితికిపోయింది పడతలా. అది వాడు స్టార్ట్. అది మానేసి, ఈ సత్యం తెలుసుకోవటం మానేసి మోసైతాం, వాడికి భయపడతాం, వాడిని గొప్ప చేయటం, వాడి గురించి మాట్లాడతాం. కాబట్టి మన యేసయ్య గొప్పోడు, మన యేసయ్య శక్తిమంతుడు, మన యేసయ్యకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన నా హృదయంలో శాంతి సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. అద్భుతాలు చేస్తూ వస్తున్నాడు. అనేక మందికి నన్ను దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు కలుగు చేసుకుని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చి ఉన్నాడు. నేను అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిగా ఉన్నాను. కాబట్టి ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. హల్లెలూయా. ఇలా వెళ్ళాలి ముందుకు మనం. దేవుడు ఎంతో గొప్పవాడు, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు నా పట్ల ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రజెంట్ నా జీవితం సర్వనాశనంలో కనిపిస్తూ ఉందా? నా జీవితం అంధకారంలో కనిపిస్తుందా? నా జీవితం బంధకాల్లో ఉన్నదా? ఇది నాదొక స్టేషన్. హల్లెలూయా. ఇది నాదొక స్టేషన్. ఖచ్చితంగా నేను స్టేషన్ మారుతాను. నా స్టేజ్ మారుతుంది, నా పరిస్థితి మారుతుంది, నా బంధకాల నుంచి విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. వింటున్నారా? ఇవన్నీ కూడా మంచివి. మంచి పలకండి, పనికొచ్చేది పలకండి. దేవుని గొప్పతనాన్ని చాటించే విధంగా పలకాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? దేవుని గొప్పతనాన్ని చాటే విధంగా మనం పలకాలి. దేవుడు ఎంత శక్తిమంతుడో మనం తెలుసుకోవాలా. చాలా అద్భుతంగా అనిపించింది. నా జత పనివాడు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సొప్పెప్రెతు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తయ్యను నేను ప్రభునందు మీకు వందనములు చెప్పుచున్నాను. నాకును యావత్సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయేను మీకు వందనాలు చెప్పుచున్నారు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తు సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. గమనించారా? మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. కృప. ఇక్కడ ఏది జరిగినా, ఏం జరిగినా ఫైనల్కి అంతిమ విజయం నాదే. ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని నేను. వినాలి. నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఓడిపోయిన నా జీవితం అయిపోయింది, ఇంక నేను ఎందుకు పనికిరా, నా లైఫ్ ఇంతే. నువ్వు అంతే. నువ్వు ఓడిపోయావని ఒప్పేసుకున్నా కూడా ఓడిపోతావు. నువ్వు ఓడిపోయినా కూడా ఒప్పుకోకుండా నా యేసయ్య నా జీవితంలో కార్యం చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. థ్యాంక్ యూ జీసస్. ఈ విధంగా మనం ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉంటుంటామో, పలుకుతూ ఉంటామో, ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడతాయి. ప్రతిస్పందన అద్భుతంగా ఉంటుంది. కానీ మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, దేవుడిని పక్కన పెట్టేసేసి ఏదో ఆలోచన చేస్తూ ఉంటుంటాం. దేవుని పక్కన పెట్టేస్తాం. ప్రార్థించడం రాదు. ఆ సమయంలో బైబిల్ చదవలేం. వాక్యం పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఏం చేస్తూ ఉంటుంటాం? ఎందుకు దేవుడు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, మరి ఎలా చేయాలి? నీకు ఊహ ఉంటుంది, నీకు ఆలోచన ఉంటుంది. ఆలోచనలాగా జరిగితే అమ్మయ్య దేవుడు మంచిగా చేశాడు, భలే చేశాడు అంటే. ఇక్కడ దేవుడు చేయవలసింది ఏంటంటే, మన దృష్టిలో మనం ఏది ఆశిస్తున్నామో అదే చేయాలి. అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుడి ప్రణాళిక ఏంటో మన ఎవరికీ తెలియకపోవచ్చు. వింటున్నారా? కాబట్టి
ఈ రోజున ఈ మాటలు చెప్తున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆలోచించండి. జీవితం పట్ల ఒక అవగాహన కలిగి దేవునికి మన సమయాన్ని ఎంత ఇస్తూ ఉన్నాం, మన జీవితాన్ని ఎలా గడిపేస్తూ ఉన్నాం ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాడు. సర్వసత్యంలోకి నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా, ఎటువంటి బంధకాల గుండా వెళ్తున్నా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడానికి అయినా ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. కాబట్టి నేను పాపని, పురుగుని, మట్టిని ఇట్లా కాదు, కానీ నువ్వేమైనా నీకు తెలుసు, దాన్ని ప్రకటించు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ ఏ స్థితితో, నీదేంటో నీకు కాదు. నువ్వు ఎవరిని బట్టి ఇప్పుడు క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. హల్లెలూయా. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. యు ఆర్ న్యూ క్రియేషన్. మనమంతా కూడా నూతనమైన వ్యక్తులము. మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. బలపరచబడ్డారా? చాలా జాగ్రత్తగా జీవితాన్ని మలుచుకోండి ప్రియులరా. జీవితంలో ఏది కోల్పోవద్దు. సమయం అన్నింటికంటే విలువైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. మరి ప్రతి ఒక్క సమయంలో ప్రభును హత్తుకొని ఉండాలి. మనం దగ్గరగా ఉండాలన్నమాట. శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా యేసయ్యను హత్తుకొని ఉన్నామంటే యేసయ్యను దాటి నీ దగ్గరకు వచ్చే సమస్య ఏది ఉండదు. ప్రతి సమస్యను ఆయన ఎదిరించినటువంటివి. ప్రతి సమస్య యేసయ్య ఎదిరించి, యేసయ్య సాధించి, యేసయ్య విజయం పొంది మనకు విజయం ఇచ్చాడు. కాబట్టి ఈ సత్యం గ్రహిద్దాం, ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఈరోజు యొక్క వాక్య వెలుగులో నడిపించావు. కొద్ది మాటలైన అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడావు. ప్రతి వారు హృదయం తెప్పరిల్లిట కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించడానికి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.